రక్షించవయ్య లక్ష్మీ నరసింహ, రక్షించవయ్య లక్ష్మీ నరసింహ, కక్షబునకయ్య రాక్షస సంహార, రక్షించవయ్య లక్ష్మీ నరసింహ. పేదవారినాదరించి సేద తీర్చువాడవని, పేదవారినాదరించి సేద తీర్చువాడవని, సిరులదేవి శ్రీలక్ష్మి హృదయాని వాసివని నమ్మినాము ఓ దేవ నరసింహమము బ్రో. ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. నా పేరు మన్నెం అనిత, మా వారి పేరు మన్నెం రమేష్ బాబు. మేము మంగళగిరిలోనే ఉంటామండి. మేము ప్రతి సంవత్సరం ఈ బ్రహ్మోత్సవాలకి ఏటా రోజు క్రమం తప్పకుండా రోజు వస్తామండి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు రెండో రోజు ధ్వజారోహణం, అంటే గరుడుగుడ్డ అని అంటారండి. దీనివల్ల గరుడు ముద్ద అని ప్రసాదంగా పెడతారు. పిల్లలు లేని వాళ్ళందరూ దాన్ని ప్రసాదంగా తీసుకుని చాలా మందికి పిల్లలు కలిగారని భగవంతుడి మీద విశ్వాసము. ఈ లక్ష్మీ నరసింహస్వామి చాలా మహిమగల స్వామి. అలాగే మన ఈవో గారు వచ్చినాక, కోగంటి సునీల్ గారు వచ్చినాక కూడా ఈ గుడి చాలా బాగా నీట్గా, ఎక్కడైనా కూర్చుని హాయిగా నిద్రపోయేలాగా డిసిప్లిన్గా ఉంచుతున్నారు. అభివృద్ధి మీద చాలా ఫోకస్ పెట్టారండి. అలాగే పైన పానకాల స్వామిలో కూడా మన స్థానిక ఎమ్మెల్యే గారు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత చాలా డెవలప్ చేయడానికి బాగా ఫోకస్ పెట్టారు. అలాగే కింద నుంచి పైకి భక్తులు వెళ్ళటానికి ఫ్రీ బస్సులు ఏర్పాటు చేశారు. అలాగే భక్తులకి మంచినీటి సౌకర్యం క్రింద టీవీ స్లాబ్ వాళ్ళ ద్వారా 4 ప్లాంట్లు అక్కడక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పానకం కూడా బయట వ్యక్తుల నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకొని స్థానిక స్వచ్ఛంద సంస్థలకి ఇచ్చి మంచి పానకాన్ని భక్తులకు అందేలాగా చూస్తున్నారు. పేదవాడు కూడా ఎవరైనా సరే పానకాన్ని చక్కగా అందుబాటులోకి తెచ్చారు, అందరికీ వినియోగంగా అందుబాటులోకి తెచ్చారు. అలాగే అసలు మంగళగిరి పైన క్షేత్రానికి కేంద్ర ప్రభుత్వం కింద 140 కోట్లు శాంక్షన్ చేశారండి. ఇది కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఇంకా బాగా అభివృద్ధి చేయాలని నారా లోకేష్ గారు చాలా డెవలప్ చేస్తున్నారు. అలాగే ఇది ఆధ్యాత్మిక కేంద్రంగా తీసుకోవాలని కేంద్రం కూడా పరిగణలోకి తీసుకుంది. దీన్ని ఇంకా ముందు ఇంకా డెవలప్ అవుతుందని మేము కూడా ఆశిస్తున్నాం. ఓం నమో లక్ష్మీ నరసింహాయ నమః. మేము ఈ మాలధారణ సుమారుగా 18 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. మాలివంతం శ్రీనివాసులు గారు, దీక్షితులు గారి ఆధ్వర్యంలో ఈ మాల ఫస్ట్ సారి ధరించడం జరిగింది మేము 18 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా సోమవారం మమ్మల్ని ఎటువంటి ఆపదలు రాకుండా ఈ మాల ధరించిన నుంచి మేము దినదిన అభివృద్ధి చెందుతూ ఉన్నాము. అంతేకాకుండా ఈ మాల ధరించి నిష్ఠగా 11 రోజులు, 21 రోజు, 41 రోజు పూజలు ఉంటాయి. అంటే అవన్నీ చేసిన వారికి ఆ లక్ష్మీ నరసింహస్వామి కృప బాగా ఉంటుంది. ఉదాహరణగా మేము 0 నుంచి మొదలయ్యి ఈ రోజున ఒక స్థాయికి ఎదిగామంటే ఈ మాలధారణ వేసిన కాడ నుంచి మాకెంత అభివృద్ధి జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎప్పుడు జరిగిన విధంగా బ్రహ్మోత్సవాలు కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నవి. మన ఈవో గారు అయినటువంటి సునీల్ గారు ఎంతో ప్రతిష్టాత్మక తీసుకొని ఏర్పాట్లు బాగా చేస్తున్నారు. అంతేకాకుండా ఈ దీక్షలు శ్రీనివాసులు దీక్షితులు గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం విజయవంతంగా జరుగుతుంది. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిన మరి ఈ కార్యక్రమంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా 22వ తారీఖు ఉత్సవగ్రహాలు అవుతుంది. 2వ తారీఖు స్వామివారి తరుణాల సందర్భంగా కొత్త కమిటీ ఫామ్ అయింది. ఆ ఫామ్ సోమవారం మరి కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తారని ఆశిస్తున్నాం. మరి ఇటు పందేటి సాంబశివరావు మంగళగిరి సగర సంఘం ప్రెసిడెంట్ని, అటనే కాశీ అన్నపూర్ణేశ్వరి సేవాదళ చైర్మన్ని మేము గత అన్నదాన కార్యక్రమంలో మరి ప్రతి శివరాత్రి కానీ మరి మన శివరాత్రికి 10,000 మంది పై అన్నదాన కార్యక్రమం చేసాం. మరి ప్రతి అమావాస్యకి
మరి జరుగుతుంది కార్యక్రమం. మన ముక్కోటికి దాదాపు వచ్చి 1,00,000 మందికి వాటర్ బ్యాగులు ఇచ్చాం. మరి 20,000 మంది పలారాలు పెట్టాం. ఈ కార్యక్రమంలో మాకు భక్తులు, మాకు 40 మంది కార్యవర్గ సభ్యులు ఉన్నారు. కార్యవర్గ సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమం ఎప్పుడు స్వామివారి సేవలో మేము ఎప్పుడు పాల్గొన్నాం. ఈ కార్యక్రమం ఇంకా జరగాలని, మంగళగిరి తిరణాలంటే చాలా పవిత్రమైంది. ఎప్పటి నుంచో గత పూర్వకాలం నుంచి కూడా గొప్పగా జరుగుతున్నది. ఈ స్వామివారి కార్యక్రమం ఇంకా గొప్పగా జరగాలని ఓం లక్ష్మీ నరసింహ స్వామి నమః. ఓం లక్ష్మీ నరసింహ స్వామి నమః. ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః. భగవద్బంధువులారా, మన మంగళాద్రి క్షేత్రంలో వేంచేసి ఉన్నటువంటి పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో దిగువ సన్నిధి ఉండేటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దివ్యమైనటువంటి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నేడు ప్రారంభమయ్యాయి. ఈ రోజున సర్వదేవత ఆహ్వానం పలుకుతూ స్వామివారి ధ్వజారోహణ కార్యక్రమం మనం ఇప్పుడు జరుపుకుంటూ ఉన్నాము. స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరము కూడా 9 రోజుల పాటు విశేషంగా ప్రతిరోజు కూడా ఒక్కొక్క వాహనంపై స్వామి వేంచేపు చేసి భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడం కోసం పురవీధుల్లో వేంచేపు చేసి స్వామి అందరికి దర్శనమిస్తూ ఉంటారు. ఈ స్వామిని ఈ యొక్క వాహనాల మీద దర్శించుకున్నట్లయితే ఒక్కొక్క వాహనానికి ఒక్కొక్క విశేషమైనటువంటి విశిష్టత ఉంది. ఆ వాహనం మీద స్వామిని దర్శించుకున్నట్లయితే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం భక్తులందరికీ కూడా పరిపూర్ణంగా కలుగుతుందనేటువంటిది శాస్త్రవచనం. దీంతో పాటుగా భగవంతుణ్ణి నమ్మేటువంటి దిశలో భాగంగా అందరికీ కూడా స్వామివారి దీక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నేటికి 18 సంవత్సరాలు అవుతున్నది. మొదటగా 10 మందితో మొదలైనటువంటి ఈ దీక్షాధారణ అనేటువంటి కార్యక్రమం ఇవాళ రోజున సుమారు ఒక 500-600 మంది దాకా ఈ మాలధారణ అనేది చేస్తూ ఉన్నారు. వీరందరికీ కూడా గురుస్వామి అయినటువంటి మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు గారు ముందుండి వీళ్ళందరికీ కూడా ఈ మాలధారణ యొక్క నియమాలు అన్నీ కూడా వివరిస్తూ ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎటువంటి కర్మలు ఆచరించాలి అనేటువంటి విషయాన్ని కూడా వీళ్ళందరికీ చెప్తూ ఉన్నారు. ఇవన్నీ వారందరూ కూడా ప్రతి ఒక్కరూ ఆ నియమాలన్నీ పాటిస్తూ ఈ మాలధారణ అనేది చేసి ప్రతినిత్యము కూడా స్వామికి ఉదయం సాయంత్రం దేవాలయానికి వచ్చి స్వామి యొక్క దర్శనం చేసుకుని స్వామి యొక్క అనుగ్రహానికి వాళ్ళందరూ కూడా పాత్రులవుతూ ఉన్నారు. ఈ యొక్క బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో ఎవరైతే స్వామిని దర్శించుకుంటారో వాళ్ళకి ముక్తి కలుగుతుంది అని చెప్పి మనకి శాస్త్రం చెప్పబడుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క విశేషమైనటువంటి కార్యక్రమాన్ని అందరూ కూడా దర్శించి తరించ ప్రార్థన.